ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వారు ఇక్కడ ఫ్రీ పీడియాట్రిక్ కార్డియాలజీ క్యాంప్ని ప్రారంభోత్సవం చేయడానికి వచ్చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో దాదాపు 200 పిల్లల్ని ఫ్రీగా మనం క్యాంప్ స్క్రీనింగ్ చేసి అందులో ఎలాంటి కంజనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్నా కూడా వారిని దశల వారీగా గుర్తించి వివిధ రకాల టెస్టులు అన్నీ చేసిన తర్వాత మొత్తం ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇందులో దాదాపు 900 సర్జరీస్ ఇప్పటివరకు చేయటం జరిగింది. ఇందులో 99.5% సక్సెస్ రేట్ ఉంది. ఒక వెరీ సింగిల్ డిజిట్స్లో ఒక 1000 కేసులో మహా అయితే 8-9 డెత్స్ ఉండవచ్చు. అవి చాలా క్లిష్ట పరిస్థితుల్లో చాలా కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ సర్జరీస్ చేయటం వల్ల ఆ మాత్రం నెగటివ్ రిజల్ట్స్ ఉండటం జరుగుతుంది. ఇక నుంచి కూడా దాన్ని ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి 100% కూడా మేము మా టార్గెట్ను తీసుకుపోవడానికి వివిధ రకాలుగా కృషి చేస్తాం. ఇదే ప్రోగ్రాంలో భాగంగా ఆర్బీఎస్కే డాక్టర్స్ కూడా వాళ్ళు చేసిన స్క్రీనింగ్లో కూడా ఆ పేషెంట్లను కూడా తీసుకొని మనం సర్జరీ అందుబాటులో తీసుకురాగలుగుతాం. ఇక ముందు కూడా ఇలాంటి క్యాంప్స్ దగ్గరలో నిర్వహించి ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరం ఉంటాయో వీరికి పూర్తిగా మేము సహాయ సహకారాలు అందిస్తూ అవసరమైతే ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా మనం వారి అర్హత కనుక ఉంటే అది కూడా మేము తీసుకొని వారికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని విధాలు మేము నిర్ణయం తీసుకుంటాం. సో ఈ క్యాంప్ ఎన్ని రోజులు జరుగుతుంది సార్? ఈ క్యాంప్ ఈరోజు 200 మందిని అందరినీ కవర్ చేయడం కష్టం. చివరి పేషెంట్ వరకు కూడా ఈ క్యాంపును నిర్వహిస్తూ ఎవరిని కూడా ఇంటికి పంపించకుండా మొత్తం క్యాంపు 3 రోజులు కానివ్వండి 4 రోజులు కానీ కంప్లీట్ చేయగలం.